హాయ్ ఎవ్రీవన్. గోంగూర అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు కదా. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. గోంగూర వెల్లుల్లి కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. నేను పుల్ల గోంగూర 2 కట్టలు తీసుకున్నాను. శుభ్రంగా ఆకు ఒలిచి కడిగి ఆరబెట్టాలి. ఈలోగా మనం వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసుకుందాము. ఈ వెల్లుల్లి కారం ఉంటే మనకి ఇడ్లీ, దోశ, రైస్, కర్రీసు, వేపుళ్ళు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఉప్పు 1 స్పూను, 4 స్పూన్ల కారం, 1 స్పూన్ జీలకర్ర, 10 నుండి 15 వెల్లుల్లి రెబ్బలు, పసుపు వేసి గ్రైండ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా గ్రైండ్ చేసుకుంటే చూస్తున్నారు కదా. పొట్టుతో పాటే వెల్లుల్లిపాయలు వేసుకుంటాము. ఆయిల్ 2 నుండి 3 స్పూన్లు వేసుకొని తాలింపు సామాను, ఎండుమిర్చి, కరివేపాకు, పెద్ద ఉల్లిపాయ 1 వేసి ఫ్రై చేసిన తర్వాత రెడీ చేసి ఉంచుకున్న వెల్లుల్లి కారం వేసి బాగా కలిసేలాగా కలపాలి. ముందుగా డ్రై చేసి ఉంచుకున్నాం కదా గోంగూర వేసి బాగా మిక్స్ చేసి, మనకి ఇప్పుడు చూస్తుంటే ఏదో ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది, పాన్ సరిపోదేమో అన్నట్టుగా. గోంగూర మనకు తెలిసిందే కదా, త్వరగా మగ్గిపోతుంది. ఇంకా మిగిలిన గోంగూర కూడా వేసేసుకుందాం. మనం వేసుకుని బాగా కలిపి, మనం వేసిన ఆయిల్ కొంచెం అంటే ఎక్కువగా వేస్తేనే ఫ్లోటింగ్గా కనిపిస్తుంది, ఆ ఆయిల్ పైకి కనిపిస్తుంది అని అనుకున్నప్పుడు ఈ గోంగూర వేగి పాన్ వదిలేస్తుంది. ఆ టైంలో స్విచ్ ఆఫ్ చేసేసి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. గోంగూరలో మనకి ఐరన్ ఎక్కువగా ఉంటుంది, రక్తం వృద్ధిని పెంచుతుంది, స్కిన్ గ్లోయింగ్ ఉండేలాగా చేస్తుంది, సి విటమిన్ అధికంగా ఉంటుంది. ఆకుకూరలో ఉన్న వెంటనే మనం కంటి చూపును మెరుగుపరుస్తుంది, అది మనందరికీ తెలిసిందే. వీలున్నంత వరకు మనకు అందుబాటులో ఉన్న ఆకుకూరలు మన ఆహారంలో భాగం చేసుకుంటే మన ఆరోగ్యం మన చేతుల్లో అన్నట్టుగా హెల్తీగా ఉంటాము. వీడియో చూసిన తర్వాత మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తేనే ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక లైక్ వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.